తీవ్ర అన్యాయంపై హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో డిసెంబర్ 1 నిర్వహించ తలపెట్టిన మాలల సింహ గర్జనకు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని మాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాలల రిజర్వేషన్ను కొల్లగొట్టే ప్రయత్నం జరుగుతుందని, దీన్ని తిప్పికొట్టాలని మాలలంతా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. జాతీయ మాలల ఐక్యవేదిక, రాష్ట్ర మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. దేశంలో రాష్ట్రంలో మాలలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారంటూ వివక్ష చూపుతున్నారని అన్నారు. దొంగచాటు జీవులతో రిజర్వేషన్లు దెబ్బకొట్టడానికి ముమ్మర ప్రయత్నం జరుగుతుందన్నారు. ఈరోజు మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డిసెంబర్ 1న జరిగే చలో హైదరాబాద్ మాలల సింహ గర్జనను జయప్రదం చేయాలని చెప్పి వాల్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. దీనికి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ప్రతి మాల కుటుంబం నుంచి ఒక్కరిగా ఈ సభలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈ ప్రోగ్రాం జాతీయ మాలల ఐక్య వేదిక ఆధ్వర్యంలో, అదేవిధంగా రాష్ట్ర మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మాల ఉపకులాల అందరూ కూడా లక్షలాది మందిగా పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని చెప్పి మీ అందరికీ మాల ఉపకులాలందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రోగ్రాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వాలు, ముఖ్యంగా రాష్ట్రంలో మాలలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారని చెప్పి ప్రభుత్వం మమ్మల్ని అంటుంది. అదేవిధంగా మాలలు దాదాపు ఈ రాష్ట్రంలో 30 నుంచి 35 లక్షలు మాలలు, ఒక సింగిల్ దళితులు అంటే ముందు అందరు వస్తుండే, కానీ ఈ ప్రభుత్వం వేరుబంధం చేసి మాలలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారని చెప్పి మాలలకు ఎటువంటి సంక్షేమ పథకాలు కానీ మిగతా పథకాలు కానీ ఏమి వర్తించకుండా మాలలపై వివక్షత చూపెట్టడం జరుగుతుంది. ఈ ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పడానికే ఈరోజు మాలల సింహ గర్జన డిసెంబర్ 1న హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్లో 10 లక్షల మందితోటి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క మాల కుటుంబం నుంచి హాజరు కావాలని చెప్పి పేరున వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా